ఆదిలాబాద్ పార్లమెంటు నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బలహీన వర్గాల గుండె చప్పుడు విన్న నేత రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ తొలిసారిగా ఆత్రం సుగుణకు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు అని రోజు భారతదేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రూపుమాపి కుల వ్యవస్థను, మనోధర్మ శాస్త్రాన్ని, వర్ణ వ్యవస్థను తీసుకువచ్చి మధ్యయుగం నాటి అణచివేత, అంటరానితనం తీసుకురాబోతున్న సందర్భంగా జరగబోతున్న ఎన్నికలు ఇవి. అందరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. అందరూ దీన్ని కాపాడుకోవాలంటే మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోదీ పేదల నేత కాదని, కార్పొరేట్ కంపెనీల నాయకుడని మంత్రి సీతక్క విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అభివృద్ధి గురించి అడిగితే అయోధ్యను చూపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామ్ హౌజులు కట్టుకున్న కేసీఆర్ రాష్ట్రంలో పేద ప్రజలకు ఒక డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కూడా కట్టివ్వలేదని మంత్రివర్యులు డాక్టర్ సీతక్క గారన్నారు. మన ఇంటి ఆడబిడ్డ ఆత్రం సుగుణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోనియమ్మ, రాహుల్ గాంధీ ఆలోచించి చెప్పిన పథకమే మీకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. 10 ఏళ్ల నుంచి 1200 పెంచిండు మోడీ. కాంగ్రెస్ ఉన్నప్పుడు 500 ఉండే సిలిండర్ ఏది దేశంలో. వాస్తవానికి ఫస్ట్ 5 ఎకరాలు ఉన్నప్పుడు ఇచ్చినాం. ఎందుకంటే మనం వచ్చినాం కొత్త సంసారం, ఆడ 7 లక్షల కోట్ల అప్పైంది. ప్రతి సంవత్సరం నెలకు మరి 27,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. లేకుంటే రుణమాఫీ కూడా చేద్దామని అనుకున్నాం. వడ్డీ కట్టకుంటే వాడు ఉన్నాయి బిక్కపోయేటట్టున్నాడు ఇంట్లో నుంచి. అందుకని ఫస్ట్ 27,000 కోట్లు అటు కట్టేసినాం. కాబట్టి మొన్న రైతు బంధు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినాం. నిన్న మొన్న కూడా మిగతా వాళ్ళకి ఇచ్చినాం. ఇచ్చినాక పోయి మళ్ళీ ఎవరైతే ఇత్తలేరు అన్నారో వాళ్ళే పోయి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కు ఆపండి అని చెప్పి కొంతమంది ఒక 50-60 వేల మంది అట్లా ఆగుండొచ్చు. కానీ దాదాపుగా అందరి పడ్డాయి. మిగతా వాళ్ళే కూడా ఓట్లైన తెల్లారే వేస్తారు. ఆపకుంటే ఇవాళ పడేటి 9వ తారీఖు మరి 8-9 తారీఖు లాస్ట్ బార్డర్ అని చెప్పిండు ముఖ్యమంత్రి. కాబట్టి మీరు అందరు కూడా రైతు రుణమాఫీ కూడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిండు. ఏకకాలంలో ఎవరిది లేకుండా అప్పటి నుంచి ఇప్పటికి మరి ఎవరిది పూర్తిగా కాలే. 5,000, 10,000 ఇస్తే వడ్డీలే సరిపోయినాయి. కాబట్టి మళ్ళీ 2 లక్షల వరకు మొత్తం రద్దు అంటే మాఫీ చేసే బాధ్యత మాది. మా అక్కలందరూ ఒక్కసారి ఆట కూతురు నిలబడ్డది, నా లెక్కనే ఆమె కూడా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి చేయి గుర్తు కోటేయాలని కోరుకుంటూ చేయి గుర్తు అంతా చేయి. మా కూలీ అక్కలకు అందరికి పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ఏ ప్రభుత్వం పెట్టిన పనికి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. 15 ఏళ్ల కింద సోనియా గాంధీ గారు మన పేరింటి బిడ్డలు ఊర్లు వదిలిపెట్టి దేశ విదేశాల లెక్క మరి ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాలకు, వేరే వేరే రాష్ట్రాలకు కూడా పోయి పని కోసం బతుకుతున్నారు. కాబట్టి ఉన్న ఊర్లోనే పని పెట్టాలని ఈరోజు ఈ యొక్క 100 రోజుల పని తేవడం మూలంగా ప్రతి ఒక్క ఊళ్ళో ఎక్కడి పోయినా 100 రోజుల పని కాడే ఉన్నారు మా అక్కలు, అన్నలు అందరు. కానీ అప్పుడు కాంగ్రెస్ పెట్టినప్పుడు గడ్డపారలు గాని, అదే విధంగా పారలు గాని, మంచినీటి వ్యవస్థ గాని ఇవన్నీ పెట్టినాం. తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ వచ్చింది. 10 ఏళ్లల్లా గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, నూనె ధర పెరిగింది, బట్టల రేట్లు పెరిగినాయి, బంగారం రేటు పెరిగింది. కానీ 100 రోజులు పనిచేసే కూలీల రేట్లు మాత్రం పెరగలే కదా. పెరిగినాయి అమ్మ, పెరగలే. అందుకనే జరుగుతుంది 15 లక్షలు. కాబట్టి మరి ఈ పేదోళ్ళు పుడితే పన్ను, చస్తే పన్ను, మరి ప్రతి దాని మీద పన్నులే ఉన్నాయి. పాల ప్యాకెట్ మీద పన్ను, మరి అగరబత్తి మీద కూడా. ఇప్పుడు దేవుడు అంటారు. దేవుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దేవుడిని మొక్కుతాం. కాబట్టి దేవుడు పెట్టే అగరబత్తి మీద కూడా 5 రూపాయలు, 5% ఎక్కువ. మరి కాబట్టి మీరు అందరూ దయచేసి ఒక అవకాశం మీ ఊర్లో మెజార్టీ ఇవ్వండి. మీ ఊర్లో సీసీ రోడ్డా, మరి పింఛన్ల మంత్రిని కూడా నేనే. రేషన్ కార్డుల పాతైనట్లే ఉన్నాయమ్మా. ఇప్పుడు మొన్న దరఖాస్తులు తీసుకున్నాం కదా, అవన్నీ కూడా జూన్లో తప్పకుండా ఇస్తాం. వాస్తవానికి చాలా మందికి పింఛన్లు పెండింగ్ ఉన్నాయి. గత 10 ఏళ్ల నుంచి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. కాబట్టి అలాంటి వాళ్ళది కూడా పెంచి ఇచ్చే బాధ్యత మాది. అందరు చేయి గుర్తు కోటేయండి. పాప అన్న ఓడిపోయినా కూడా మీ మధ్య తిరుగుతున్నాడు. ఇగో మన సోదరుడు ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి గారు,
అదే విధంగా అన్న రామరెడ్డి గారు ఇంకా మీ సోదరులందరూ మీకు దగ్గర ఉంటారు. ఏది రావాలన్నా నాతోటే అమ్మ సంతకం, వాళ్ళిద్దరు నేను సంతకం పెడతా. ఏది సీఎం గారి దగ్గర నుంచి ఈ జిల్లాకు నేను మంత్రిగా ఉన్నా కాబట్టి అక్కడ మా కూలి అక్కలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ఏ ప్రభుత్వం పెట్టిన పనికి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. 15 ఏళ్ల కింద సోనియా గాంధీ గారు మన పేరింటి బిడ్డలు ఊర్లు వదిలిపెట్టి దేశ విదేశాల లెక్క మరి ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాలకు వేరే వేరే రాష్ట్రాలకు కూడా పోయి పని కోసం బతుకుతున్నారు. కాబట్టి ఉన్న ఊర్లోనే పని పెట్టాలని ఈరోజు ఈ యొక్క 100 రోజుల పని తేవడం మూలంగా ప్రతి ఒక్క ఊళ్ళో ఎక్కడికి పోయినా 100 రోజుల పని కంటే ఉన్నారు మా అక్కలు అన్నలు అందరూ. కానీ అప్పుడు కాంగ్రెస్ పెట్టినప్పుడు గడ్డపారలు గాని అదే విధంగా పారలు గాని మంచినీటి వ్యవస్థ గాని ఇవన్నీ పెట్టినాం. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ వచ్చింది. 10 ఏళ్లల్లా గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, నూనె ధర పెరిగింది, బట్టల రేట్లు పెరిగినాయి, బంగారం రేటు పెరిగింది. కానీ 100 రోజులు పనిచేసే కూలీల రేట్లు మాత్రం పెరగలే కదా. పెరిగినాయి అమ్మ, పెరగలే. అందుకనే జరుగుతుంది.